హలో సోషల్ మీడియా పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్ విత్ దుర్గా యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే ఈ వ్లాగ్లో మీరు గుంటూరులో ఉన్న వినాయకుడి టెంపుల్ ఒకటైతే నేను మీకు ఈ వ్లాగ్లో చూపించేస్తానండి. సో ఇది వచ్చేసరికి అంకిరెడ్డిపాలెం హైవే మీద ఉంటుందండి. మిర్చి యాడ్కి కొంచెం ముందుకు వెళ్ళగానే వస్తుంది గుంటూరులో. సో ఇది హైవే అనమాట. మనం యాక్చువల్గా అయితే మార్కెట్ ఉంటుంది కదా గుంటూరులో, అక్కడి నుంచి ఆటో మాట్లాడుకొని రావాలండి. బస్సు అయితే అవైలబుల్గా లేదు. నేను బస్సు ఉంది అని చెప్పి చూసారు కదా, పల్లె వెలుగు ఎక్కాను. ఎక్కడో దింపాడు. ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ ఆ హైవే మీద నడుచుకుంటూ వచ్చామన్నమాట. అదే చెప్తున్నాడు మా తమ్ముడు. సో అండ్ ఇదైతే గుడండి, శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి దేవాలయం. అంటే ఆ దేవాలయం కూడా కాదు, దీని పేరు శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర పంచాయతన క్షేత్రం అంటండి. సో ఎందుకంటే ఇక్కడ ఒక టెంపుల్ కాదు, మొత్తం 5 ఉంటాయి కాబట్టి దాన్ని అలా పిలుస్తారంట. అక్కడ పంతులు గారు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట మనకి. సో ఇదంతా అయితే ఎంట్రన్స్ చూసారు కదా, ఎంత చాలా పెద్దగా ఉందో. హైవే పక్కన చాలా ప్రశాంతంగా ఉంటుంది. దీన్ని మనకి బాగా అందరికీ తెలిసిన వాళ్ళే, ఫేమస్ క్రేన్ ఒక్కపొడి ఉంటుంది కదా. సో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఈ టెంపుల్ని ఇట్లా కట్టారనమాట. ఇక్కడ చాలా బాగుంటుందండి టెంపుల్. 4 వైపులా 4 గోపురాలు ఉంటాయి, గాలి గోపురాలు. సో మనకి ఎంట్రన్స్లో 25 తలల వినాయకుడు, పక్కన బట్టలు ఇలా ఉంటుంది. ఈ ఎంట్రన్స్ నుంచి అందరు వెళ్తారనమాట లోపలికి. సో చూసారు కదా, శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి దేవాలయం. మనకి ముందు అంతా పార్కింగ్ అది కూడా అవైలబుల్గా ఉంటుంది. చాలా స్పేషియస్ ప్లేస్లో ఉంటుందండి. చాలా బాగుంటుంది. గుడి ముందంతా కూడా గ్రీనరీ, చెట్లు ఇవి చాలా బాగుంటాయి అన్నమాట. నేను మార్నింగ్ వెళ్ళాను. ఇప్పుడైతే మనం టెంపుల్లోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం కదా. సో ఫస్ట్ సూర్యుని సన్ టెంపుల్ ఉంటుందన్నమాట. సూర్యనారాయణ మూర్తి ఫస్ట్ టెంపుల్ అది. అండ్ నెక్స్ట్ ఇది ఒక సైడ్, ఇంకొక సైడ్ గాలి గోపురం అనమాట. 4 వైపులా 4 గాలి గోపురాలు ఉంటాయని చెప్పాను కదా. సో ఇది ఒకటి, మనం ఇందాక ఎంటర్ అయింది ఒకటి, ఇది సెకండ్ది. సో నెక్స్ట్ సెకండ్ టెంపుల్ వచ్చేసరికి ఇదండి, కనిపిస్తుంది కదా. చాలా స్పేషియస్గా ఉంటుంది, ప్రదక్షిణ చేయడానికి కూడా చాలా పెద్ద గుడి. మొత్తం గుడి చుట్టూతా ఇంకా దేవుడు బొమ్మలు కూడా ఉంటాయి. సో ఇది వచ్చేసరికి విష్ణుమూర్తి టెంపుల్ అనమాట అండి. ఇది సెకండ్ టెంపుల్. ఇప్పుడు మనం 2 టెంపుల్స్ చూసాము, 2 గాలి గోపురాలు చూసాము. నెక్స్ట్ ఇదిగోండి, ఇది బ్యాక్ సైడ్ అనమాట. చూసారు కదా, అక్కడ ఆర్ట్ కూడా ఎంత బాగుందో. ఏనుగులు ఒరిజినల్గా ఉన్నట్టు 3D లాగా వేశారనమాట బొమ్మలు. చాలా బాగుంది. సో ఇది థర్డ్ గాలి గోపురం అనమాట. చూడండి, చెట్టు, చిన్న చిన్న ఏనుగులు అన్నీ. చాలా పెద్ద టెంపుల్, చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా గుంటూరు వచ్చినప్పుడు మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. చాలా ఫేమస్ అండి. మనం మిర్చి యాడ్ దగ్గర ఉన్న వినాయకుడి టెంపుల్ అంటే ఎవరైనా తీసుకెళ్తారు. సో నేను మీకు లొకేషన్ కూడా పెడతాను డిస్క్రిప్షన్లో, చెక్ చేసుకోండి. మీరు ఏదైనా క్యాబ్ కానీ ఓలా ఆటో కానీ బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి అమ్మవారి టెంపుల్ అనమాట, అంబికాదేవి టెంపుల్ అనమాట. సో అమ్మవారి టెంపుల్ పక్కనే మనకి ఇట్లా చిన్నది కళ్యాణ మండపం లాగా, స్వామివారి కళ్యాణం కానీ స్వామివారికి సంబంధించిన ఏవైనా ఈవెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ చేయడానికి. ఇంకా అలాగే ఇది ఫోర్త్ గాలి గోపురం. సో 4 గాలి గోపురాలు చూసాము. అమ్మవారి టెంపుల్ థర్డ్ టెంపుల్ కదా, 4 మూలల్లో 4 టెంపుల్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మధ్యలో అయితే మనకి యాగశాల అంటారు కదా, అలాంటిది ఉంది అండి. ఇది యాగశాల. ప్రతిరోజు ఏదో ఒక యాగం చేస్తారంట. అండ్ ఇది వచ్చేసరికి మన శివుడి టెంపుల్, కాశీ విశ్వనాథ్ అనే ఆలయం.
కరెక్ట్‌గా కొంచెం ముందుకొచ్చిన తర్వాత ఎదురుగానే అక్కడ మనం కొబ్బరికాయలు కొట్టడానికి ప్లేస్ ఉంటుంది. చూడండి ఎంత క్యూట్‌గా ఉందో గదా! ఎలికలు తో కట్టిన మండపంలాగా. సో, వీళ్ళే అండి. క్రేన్ ఒక్కపొడి ఉంటుంది కదా! మనందరికీ తెలుసు దుర్గా నెయ్యి. సో, వీళ్ళదే అవంతా. గ్రంథి సుబ్బారావు గారు. సో, ఇదొచ్చేసరికి ధ్వజస్తంభం అనమాట. ఈ ధ్వజస్తంభం అంతా ప్యూర్ రాగితోనే కట్టారంటండి. సో, మొత్తం రాగియే. 927 కేజెస్ ఆఫ్ రాగి యూజ్ చేసి ఈ ధ్వజస్తంభాన్ని పెట్టారిక్కడ. సో, మనకి గుడి లోపల అంటే గుడి వినాయకుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు చుట్టూతా మొత్తం అక్కడున్న పైన గోడ మీద అంతా 30 గణపతి విగ్రహాలైతే ఉంటాయి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పేరుంటుంది. ఒక్కొక్క వినాయకుడికి. సో, ఈ 30 మంది వినాయకుళ్ళకి 30 రకాల పేర్లున్నాయి. 30 రకాల యాగాలు చేస్తారనమాట. ఎవరికి దేనికి సంబంధించిన యాగం వాళ్ళకి కావాలంటే మనీ పరంగానా, లేకపోతే అప్పులు తీరడానికి, ఆరోగ్యంగా ఉండడానికి, చదువుకి, జాబ్‌కి అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వినాయకుళ్ళు ఉంటారు వాళ్ళలో. సో, వాళ్ళకి సంబంధించిన యాగాలనేవి చేస్తారనమాట. సో, ఇదే అండి మెయిన్ టెంపుల్. చూసారు కదా వినాయకుడు ఎంత పెద్దగా ఉన్నాడో. 18 ఫీట్స్ ఏకశిలా విగ్రహం అనమాట. అంటే ఒకే ఒక్క రాయితో ఈ వినాయకుడిని అంతా చెక్కి పెట్టారనమాట ఇక్కడ. సో, రకరకాల రాయిలు కలిసింది కాదు. ఒకే కొండ రాయితో ఇదంతా చెక్కిన 18 అడుగుల వినాయకుడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం చూడ్డానికి కూడా వినాయకుడు ఎంత పెద్దగా ఎంత బాగా కనిపిస్తారో. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి మాకు. సో, వినాయకుడి ప్రసాదం అక్కడ ప్రసాదం పెడుతున్నారు. దర్శనం అయిపోయింది. ప్రసాదం తీసుకున్నాము. అక్కడ మేము వెళ్ళినప్పుడు ఒకళ్ళు యాగం కూడా చేయించుకుంటున్నారు. సో, మనకి ఇంకా వీటితో పాటు ఎవ్రీ సండే అక్కడ అన్నదానం కూడా జరుగుతుందండి. అక్కడ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు. గుంటూరులో దగ్గరలో ఉన్నవాళ్ళు. టెంపుల్ కానీ, వినాయకుడు కానీ అన్నీ చాలా పెద్దవే అండి. అంటే ఆయన ఆకారానికి తగ్గట్టు ఉంటాయి అన్నీ అనమాట. చాలా అంటే చాలా పెద్ద వినాయకుడు. 18 ఫీట్స్. నాకు తెలిసి గుంటూరులో ఇదొక్కటే ఉన్నట్టుంది. ఇంత పెద్ద వినాయకుడి టెంపుల్. సో, నేను, మా తమ్ముడు, మా ఇంటి దగ్గర అక్క అయితే వచ్చాము. చూసారు కదా క్రౌడ్ ఎంతమంది ఉన్నారో. ఆ రోజు సండే. సో, ఇలా మా దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనం గనక పంచ కానీ ఆడవాళ్ళైతే చీర కట్టుకొస్తే మనల్ని లోపలికి కూడా పంపిస్తారు గర్భగుడిలో. అక్కడ నేను మీకు ఇందాక చెప్పాను కదా! సో, దానికి సంబంధించిన పాంప్లెట్ ఇచ్చారు వాళ్ళు. అదే ఎన్ని గణపతుల పేర్లు ఇవన్నీ ఇచ్చారు. నేను మీకు యాడ్ చేస్తాను. చూడండి ఒకసారి. అక్కడ మనకి నచ్చిన గణపతికి మనం యాగం చేయించుకోవచ్చనమాట. సో, ప్రతినిత్యం ఇక్కడ యాగాలు జరుగుతూనే ఉంటాయి. ఏ డే అనేది మనం కొంచెం ముందుగానే వాళ్ళకి ఇంటిమేట్ చేస్తే గనక వాళ్ళు మన నేమ్ నోట్ చేసుకొని మనకి యాగానికి కావాల్సిన సామాన్లు అవన్నీ రెడీ చేస్తారు. సో, ఇదండి శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి ఆలయం వ్లాగ్ అనమాట ఇదంతా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వ్లాగ్స్ విత్ దుర్గా యూట్యూబ్ ఛానల్. Thank you for watching. Bye bye.